ఎంజాయ్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్. మీరు చేస్తున్న ఏ పనైనా కానీ, అది ఎంజాయ్ చేస్తూ చేసినట్లయితే ఖచ్చితంగా దానిలో క్వాలిటీ చూడొచ్చు. ఇప్పుడు మీరు నాట్యం చేస్తున్నారు. నాట్య విద్యార్థులుగా ఉన్న మీరు నాట్యాన్ని లోపలికి తీసుకొని, ఆ మనసులో తీసుకున్నటువంటి నాట్యాన్ని, దాని ద్వారా వచ్చేటువంటి ఆనందాన్ని మీరు అనుభవిస్తూ ప్రేక్షకులకి ఇవ్వవచ్చు. సో, సాధన చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ చేయండి. ప్రాక్టీస్‌లో పాఠాన్ని చూపించేటప్పుడు ఎంజాయ్ చేస్తూ చేయండి. అలా కాక నీరసంగా, ఇబ్బందిగా చేస్తున్నట్లయితే పెద్దలు, ఇంట్లో తల్లిదండ్రులు వీరి యొక్క ప్రోద్బలం చేత ముందు వచ్చినప్పటికీ, ఆ ఇంట్రెస్ట్‌ని పిల్లలు ఇంకా ఎక్కువ పెంచుకుంటూ, ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసే విధంగా పేరెంట్స్ వాళ్ళకి అలవాటు చేయండి. అది ఏమిటో చెప్పండి. దానివల్ల వచ్చేటువంటి ఉపయోగాలు చెప్పండి. దాన్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చో చెప్పండి. తద్వారా వారిలో క్వాలిటేటివ్ డాన్సర్‌ని మనం బయటికి తీయవచ్చు. హోప్ యూ కెన్ అండర్‌స్టాండ్. నమస్తే.